ఎటువైనవా మగోడా జడలు పత్తల వీడికి 2 గంటలు అయినా ఇంటికి వచ్చి మీ అమ్మనేమో ఇంటికి రాగా నేను లొల్లి మోపి వేసింది. మేము ఊర్ల మీద తిరుగు. ఎనిమిది దినాలు అయ్యేదని అవ్వగారి ఇంటికి పోయి ఇది వారకి ఇల్లు జడబడతలేదు. ఆడేమో ఇంత దుబాయ్ పోతానని ఆడి నీడిని పైసలు ఎంకులాడుకునే తందుకేమో ఆడి తిరగబట్టి గింత ఇంటికి వచ్చి గింత కారపూసనో గింత తొక్కో ఏదన్నా చేద్దామన్న ఆలోచన కూడా లేదు దీనికి. తోబల్నే కూకున్నది శక్తి కూకున్నట్టు. అవునే నువ్వు ఎన్ని రోజులైనా 8 దినాలయ్యా నువ్వు పోయి నీ అవ్వగారింటికి. ఇంకా గిన్ని రోజులకు రాక నువ్వు నన్ను శక్తి కూర్చున్నట్టే కూర్చున్నాయి తవ్వలానా అని గులుకుంటూ వస్తున్నావేమి నాకు వినబడలేదు అనుకుంటున్నావా? నీకేమో నిల్లురో కత్తుందా ఇంటికి వచ్చేటందుకు? అవునే ఇంటికి పోవాలి మరి అడింతేటో పోయేటట్టున్నాడు. మరి ఇంతేదో చేసి పెట్టాలనన్న రోకు లేదు నీకు. ఇంకా నన్నే గులుకుంటూ తిట్టుకుంటూ వస్తున్నావా నువ్వు? నీకు బాగున్నదేమే నీకు. ఎన్ని వద్దులైనా నీ అవ్వగారింటికి పోతే నీకు నీ ఇల్లు ఆడికి రాదు కదా. గడ్డున్నదా నీ అవ్వగారింటి కాడ? ఏమో బాగా అదురుతున్నావు వాడ కూకుండి రాంగ తోబల్ని కూకున్నావు అన్నయ్య అని అన్నాడు నిన్ను ఇట్లా. అది చేంజ్ చేసేది ఉండే వీడికి వచ్చి పోయినా వారం రోజులు పోయినా నీకేమన్నా సాతగంధాని పోయింది. ఇంత అండుకొని తినడే కదా తినరాలేదు ఇంత నీకు ఇట్లా. అవునే నాల మొక్కదానా పోయి వచ్చి నా మీదకే బాగా ఎగబడుతున్నావేమి? ఆడు ఇంత దేశం పోయితే అందుకు పైసలు ఆడి ఎంకులాడుకుంటుండు. వాడికి ఇంత కారమో కారపూసనో ఇంకేదన్నా వేసి పెట్టాలన్న ఆలోచన ఉండదా నీకు? అట్లా అట్టిగానే వెళ్ళగొడతావేందా? దేశం పోతాడంటున్నావు నేను ఇట్లా బొమ్మని అంటున్నా. ఇది దేశం నువ్వే పంపించుకుంటున్నావు. దేశం పోలేదు ఏం పోలేదు అని నేను అంటున్నా. మీ బుద్ధున్నట్టు చేసుకోరు. నేను ఏది చేసి పెట్టా నాకు సంబంధమే లేదు. మీ ఇష్టం ఉన్నట్టు ఆడుకోరు మీ ఆట. అవునే దేశం వద్దు ఏమద్దు అని అంటున్నావు. ఇద్దరు టీకు టాకులు వేస్తారు తయారవుతారు తింటారు సినిమా షికార్లకు పోతారు. ఇద్దరు మగ పొరగాన్లు వాళ్ళు ఎట్లా పెరగాలని గడ పొలం ఉన్నది ఇంత వేసుకుందాము ఇంత దాన్ని అన్నట్టు కూడా లేదు. అట్టి బీడువాడు ఉంటుంది ఆ పొలము. టిక్ టాక్ తయారై తిరుక్కుంటూ ఉంటేనే పొరగాన్లు ఎట్లా పెరగాలని ఉన్నదా? అట్లా నీకేమన్నా ఆలోచన ఉందా? అట్లా అద్దు పోవద్దు అని ఉంచుకొని తిరుగుదాం అనుకుంటున్నావా? అడేం చంపయ్యద్దా? మీరేమన్నా చేసుకోరే నాకైతే సంబంధం లేదు. నేను రేపటి నుంచి పిల్లలకు కూడా టిఫిన్ ఇయ్య బయట పోను. నేను టిఫిన్ కూడా ఇచ్చిరాను. నువ్వే ఇచ్చుకో నీ కొడుకుని దోలే దేశం పంపించుకో నువ్వు ఏమన్నా చేసుకో. మేడల మిద్దలలో పుట్టినావే నీ పొరగళ్ళకు నువ్వే సాధించిరావా? అవునే ఇంకా బాగా ఇదైనట్టయితే నువ్వు ఆగకనే పోదివే. తెల్లారు లేస్తే ఇట్లా అని అనుకుంటా ఫోన్ అయితే చూస్తావా? అవునే పోవద్దు ఆడు పోవద్దు అని అంటున్నావు. ఏడికెళ్ళొస్తుందా కడుపులకు కూసుండి తెల్లని దాకా వద్దుందా ఇట్లా అంటేనే వస్తుందా? ఫోన్ ఒక్కటి ఉండాలి ఇట్లా అనేటందుకు. ఫోన్ ఒక్కటి ఉండాలి ఇట్లా అనేటందుకు. అన్ని మూసుకొని గడ కొన్ని బియ్యం ఉన్నాయి. ఇంకా భీమన్న దగ్గరికి పోయి పట్టించుకరాపో. ఇంత కారపూసనన్న పోద్దాము. ఆయనకి ఇంత అవుతుంది పోరగాళ్ళు ఇంత నవ్వుతారు. లేవు మా ఫోన్ పట్టుకొని చూస్తున్నావు గాని ఇట్లా ఇక్కడ ఊకు అదురుకుంటా కూసోకు నువ్వే పోయి పట్టించుకొని అటే పోయి ఆ పిల్లలను తోలుకొని రాపో. అదే నా కాడికి ఇవ్వాలి గాని పో. ఏమాడిదాని దొరికినవే చెప్పి నా నోరు పోతుంది. నా తల ఇంటికి తెల్లబడుతున్నాయి. ఆ పోరగాళ్ళని ఏం చేస్తావో ఆయన ఏం చేస్తావో నువ్వు నీకు మాత్రం బుద్ధి రాదే. గడ ఎడ్లంగా అట్లా దొరుకుతుందట కొనుక్కరాపో. బుద్ధి అదేలా ఉంటుంది సార్ చూడండి అక్కడ ఏముందో. ఇసంటి కారెడ్డాలు ఆడేతందుకు హుషారేనే వింటున్నావు. పని అంటే సాత కాదు నీకు. నువ్వు చిన్నదానివే నాయ బొమ్మ. అబ్బో మండుతున్నట్టుంది. మండదా తమ్ముడు, మండదా అన్న, మండదా అక్క, మండదా చెల్లి. దీర్ఘాలు తీసిన కాడికి మాజాలు గాని నువ్వు పోయి ఇక పిండి పట్టించుకొని పిల్లలను తోలుకొని రాపో. సార్ ఫోన్ చేస్తే ఎక్కడ వేయండు జాడలేడు కదా ఇంకా. నువ్వు వయసు దానివేమో ఇంట్లో వండు. నేను బియ్యం పట్టుకొని పోయి పట్టించుకొని నీ పోరగాళ్ళని తోలుకొని వస్తానా? నేను ఇచ్చేస్తా నువ్వు
మానమే లేదు, ఆ ఫోన్ మాత్రమే ఇడది దున్నపోతు కూర్చున్నట్టు కూర్చున్నది. ఎటువైనవై మగోడా, ఎటువైనవై మగోడా? చెడలు పత్తల వీడికి 2 గంటలు అయినా ఇంటికి వచ్చి మీ అమ్మనేమో ఇంటికి రాగా నేను లొల్లి మోపి వేసింది, నువ్వేమో ఊర్ల మీద తిరుగు. అయిపోయిందా లేదు ఇంక ఊరి మీద తిరుగుడు? రాయిగా చాలు. అవ్వ కొంచెం నీళ్ళు తీసుకురా, దూపు అవుతుంది. నీ అవ్వేడున్నది లేదు, గిర్ని కాడికి పిండి పట్టించుకొస్తానని. దేశాలు పోతున్నామట కదా నువ్వు, ఏమో కారపూస పోసి పెడుతుందట నీకు. అగో గట్లా అంటున్నావేమే? నేను దేశం పోయేది నీకు తెలా? మా అవ్వని ఎందుకు తోలేసినావే? నువ్వే పోతే అయిపోతుండే పిండికి. నేను ముందుకెళ్ళి చెప్తున్నా దేశాలు పోవడద్దు ఏమద్దని, ఆ ఉన్న పొలం చేసుకోమని. నువ్వు మళ్ళా దేశాలు పోతానని అన్ని తయారు చేయించుకుంటున్నావు. నాకైతే తెలియదు చెప్తున్నా మరి. ఇవాళ రేపు వ్యవసాయం చేస్తే ఏం మిగులుతున్నాయి? దేశం పోతే ఇంత పైసలు సంపాదించవచ్చు, మన పిల్లలకి ఇంత భవిష్యత్తు ఉంటది, పైసలు జమ అవుతాయి. ఏదైనా మన మంచి కొరకే కదా అని దేశం పోయేది. నీ ఇష్టం మీ అవి ఇష్టం, మీరు ఏమన్నా చేసుకోరు, నాకేం తెలియదు. ఇక నీ ఇష్టము నాకు ఆడుకోరు. ఇప్పుడు నీకేం తెలుస్తుంది? నీకు ఏం తెలియదు నీకు. నేను దేశం పోయి సంపాదించిన తర్వాత పైసలు వచ్చిన తర్వాత తెలుస్తుంది నీకు. పోయిగా పో. ఇక మా సంపాదించినవు తీయగా. ఇంటికాడ ఉండి నా శాతగాంతాన్ని చంపబట్టిరు. ఏం చేయాలి చేయాలి, దక్కిందో రాలేదో ఇడు. ఎప్పుడు వచ్చినవరా శేఖర్? దొరికినాయిరా పైసలు మరి? ఆ పొలాలను తోలుకొని పిండి పట్టించుకురాపోయా అంటే నేనెందుకు పోతా అంటే దేవుడు అంటే నేనే వేయనరా? అచ్చదాకా కూడా మళ్ళా ఫోన్ పట్టుకొని తిరగబట్టే, ఇట్లా ఇట్లా పట్టే. అదే పనారా? ఇదేనా దానికి? దాని రీతిగా అగ్గిదాలుగా పెట్టాను. 3, 2, 1. అవ్వా పైసలు దొరికినాయి నాకు, ఎన్ని కావాలో కానీ దొరికినాయి పైసలు. తర్వాత టికెట్ బుక్ చేసుకున్నా, రేపు పొద్దున 10 గంటలకు పోతా. ఇక మీరు అవి కారపూసన ఇంత చెట్న వక్కన అవన్నీ ప్యాక్ చేసి బ్యాగులో పెట్టి నేను మరి మామని కలిసి చెప్పి వస్తాయి కదా మరి. సరేనావా? అవి ప్యాక్ చేయండి మరి మీరు. అమ్మి లేవే లేవు, ఇక కారపూసి ఇంత పోసి ఇక తొక్కులు అవి ఇవి చదువుతాం. లేవు చూడకు, లేవు. ఈ నల్ల మొక్క దానికి ఎంత చెప్పినా లాభం లేదు. ఇక నేనన్నా చేసుకుంటా, పోరడు పోతాడా?